ఎంసెట్ 2024 సంబంధించి ఈ యొక్క వీడియోలో ఫిజిక్స్ షీట్ కోడ్స్ అయితే చెప్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ యొక్క వీడియో కేవలం ఎప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదనే వాళ్ళకి మాత్రమేనండి. టాపర్స్ అయితే మాత్రం ఈ యొక్క వీడియోని అయితే స్కిప్ చేయండి. ఈ యొక్క చీట్ కోడ్స్ అన్నీ కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీద అప్లై చేసి చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా గమనించండి. మనకి చీట్ కోడ్స్లో క్వశ్చన్ నెంబర్తో సంబంధం ఉండదు కాబట్టి క్వశ్చన్ అయితే ఎలిమినేట్ చేస్తున్నాను. ఈ విధంగా మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్గా 2, 4, 8, 6 ఇలానే కాదు, ఏవో ఒక నెంబర్లు ఉన్నాయనుకోండి. మ్యాక్సిమం ఇలా డిఫరెంట్గా 4 నెంబర్స్ కనుక ఉంటే మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో హైయెస్ట్ నెంబర్ కానీ లేదా లోయెస్ట్ నెంబర్ కానీ ఆన్సర్ అవుతుంది. ఎక్కువ అవకాశం మాత్రం హైయెస్ట్ నెంబర్ ఆన్సర్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే హైయెస్ట్ నెంబరే ఆన్సర్ అయింది. ఎందుకంటే ఇక్కడ 2, 4, 6, 8 ఉన్నాయి. ఇవన్నిటిలో వల్ల ఏది హైయెస్ట్ నెంబర్? 8 కదా, కాబట్టి 8 ఆన్సర్ అయింది. కొన్ని కేసెస్లో లోయెస్ట్ నెంబర్ కూడా అవుతుంది. అది బేస్డ్ అపాన్ లక్. సో మ్యాక్సిమం ఈ విధంగా డిఫరెంట్గా ఉంటే మాత్రం హైయెస్ట్ నెంబర్ ఆన్సర్ పెట్టేయండి. అదే ఆన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినట్లయితే, సో మనకి క్వశ్చన్తో సంబంధం ఉండదు చీట్ కోడ్స్లో, అందుకే క్వశ్చన్ అయితే స్కిప్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదండి. ఈ 4 ఆప్షన్స్ కూడా మళ్ళీ మనకి డిఫరెంట్గా ఉన్నాయి. ఓకేనా? సో ఇందులో ఏది హైయెస్ట్ నెంబర్ అండి? 240 కదా హైయెస్ట్ నెంబర్. కంపేర్ విత్ 100, 120 అండ్ 180. సో మనకి ఏది హైయెస్ట్ నెంబర్ ఉంటుందో అదే ఆన్సర్ వద్దని చెప్పాను. ఇక్కడ చూస్తే 240 ఆన్సర్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చినట్లయితే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు 4 ఆప్షన్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏ 2 ఆప్షన్స్ సిమిలర్గా ఉన్నాయి చెప్పండి. సో మనం ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ చూస్తే కొంచెం దగ్గరగా ఉన్నాయి. కంపేర్ విత్ థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. కాబట్టి థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తున్నాను. ఎక్కడేటి ఉంది? 2 cos θ/2 ఉంది. ఇక్కడ చూస్తే 2 sin θ/2 ఉంది. అంతేనా? సో మనం ఎలిమినేట్ చేసిన దానికి సిమిలర్గా ఉన్నదానికి రిలేషన్ చెక్ చేసుకోవాలి. సో అలా చెక్ చేసుకున్నాం అనుకోండి. సో మనం ఈ 2 ఎలిమినేట్ చేసాం. సో ఇక్కడ 0 చెక్ చేసుకోండి. ఇక్కడ ఎక్కడ కూడా 0 లేదు, ఇందులో కూడా 0 లేదు. ఓకే, ఇక cos θ/2 చూసుకోండి. ఇక్కడ చూస్తే cos θ/2 ఉంది, ఇక్కడ చూస్తే sin θ/2 ఉంది. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసాం. సో మనకి ఫస్ట్ దాన్ని ఆన్సర్ అయింది. ఓకేనా? సో ఈ విధంగా మీరు చీట్ కోడ్స్ అనేవి అప్లై చేయొచ్చు. మళ్ళీ ఇంకొక చీట్ కోడ్ అనమాట. సో మనకి చీట్ కోడ్స్తో క్వశ్చన్లతో సంబంధం లేదు కాబట్టి స్కిప్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదండి. సో ఇక 4 ఆప్షన్స్లో మనకి ఏది ఇవన్నీ కంపేర్ చేస్తే ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇలా ఉన్నప్పుడు మీకు ఏం చెప్పాను? ఏది హైయెస్ట్ నెంబర్ ఉంటుందో అదే ఆన్సర్ పెట్టాను అన్నాను. ఇక్కడ మనకి ఏది హైయెస్ట్ నెంబర్? 20 కదా. 5.77 అంటే మనం 6 అనుకోండి. ఇది 10, 15, 20 కదా హైయెస్ట్ నెంబర్. అదే ఆన్సర్ అయింది ఇక్కడ కూడా. చూసారా? సేమ్ అండి. ఇప్పుడు చెప్పండి మీరు ఏది ఆన్సర్ అవుతుందో, ఏది అనుకుంటున్నారు? సో ఫస్ట్ కింద నుంచి వెళ్దాం. ఇది చూస్తే 2.5 ఉంది, ఇది చూస్తే 3 ఉంది, ఇది చూస్తే 5 ఉంది, ఇది చూస్తే 7.5 ఉంది. సో కాబట్టి మనకి ఇందులో ఏది హైయెస్ట్ నెంబర్ అండి? ఫస్ట్ ఆప్షనే కదా ఎక్కువ. కంపేర్ విత్ 2.5, 3, 5తో కంపేర్ చేస్తే సో మనకి ఫస్ట్దే హైయెస్ట్ నెంబర్ కాబట్టి ఫస్ట్దే ఆన్సర్ అయింది. సో మీకు మళ్ళీ ఇంకొక చీట్ కోడ్ అనమాట. సో ఇంతకుముందు మనకి ఏంటంటే ఇలా డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏది హైయెస్ట్ నెంబరో అదే ఆన్సర్ అవుతుంది మ్యాక్సిమం ఆఫ్ కేసులో చెప్పా. సో బట్ ఇక్కడ చూస్తే ఇలా డిఫరెంట్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు లోయెస్ట్ నెంబర్ కూడా ఆన్సర్ అవుతుందని ఇందాక చెప్పాను. సో ఇక్కడ మనకు అదే కేసు అనేది అప్లై అయింది. మరి ఇలా వస్తే మరి లోయెస్ట్ నెంబర్ అని ఎలా తెలుస్తుంది అంటే మరి అది మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే హైయెస్ట్ నెంబర్ ఇలా డిఫరెంట్గా 4 నెంబర్లు ఉన్నాయనుకోండి, అందులో ఏది హైయెస్ట్ నెంబరో అదే ఇచ్చేయండి. సో మనం ఒక 5 బిట్స్ చేస్తే అందులో 4 బిట్స్ చూస్తే హైయెస్ట్ నెంబర్ ఆన్సర్ అయింది. ఇది ఒక్క బిట్లోనే మనకి లోయెస్ట్ నెంబర్ ఆన్సర్ అయింది. ఓకేనా? మీకు ఈ విధంగా ఇలా 4 ఆప్షన్స్ అనేవి స్టేట్మెంట్స్తో ఇస్తే మీరు కరెక్ట్గా చదువుకోండి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తే damping force depends on the nature of the surrounding medium. Damping force is generally proportional to the velocity of the body making oscillations. Damping force acting in the direction of velocity of the body. Okay, next చూస్తే రేషియో ఆఫ్ ద డాంపింగ్ ఫోర్స్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ డిపెండ్స్ ఆన్ ద సైజ్. ఈ యొక్క 4 ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏదంటే డిఫరెంట్గా ఉంది? కంపేర్ విత్ ఎక్కడ చూస్తే డాంపింగ్ ఫోర్స్, ఇక్కడ డాంపింగ్ ఫోర్స్, డాంపింగ్ ఫోర్స్, ఇక్కడ చూస్తే రేషియో ఆఫ్ డాంపింగ్ ఫోర్స్ అని ఇచ్చారు. కాబట్టి ఇది మనకు డిఫరెంట్గా ఉంది. ఓకేనా? ఎలిమినేట్ చేసిన దానికి నియర్గా ఉన్నది చూసుకోవాలి మూడిట్లో అని చెప్పా. ఓకేనా? సో అందులో మనకి ఎలిమినేట్ చేసిన దానికి ఏదండి సిమిలర్గా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేస్తే? థర్డ్దే కదా. అంటే డాంపింగ్ ఫోర్స్ యాక్ట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ. ఇక్కడ చూస్తే సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద బాడీ ఉంది. ఓకేనా?
సో కాబట్టి మనకి థర్డ్‌ది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ అదే అయింది. ఓకేనా. కొంచెం మనం మైండ్ యూజ్ చేసుకొని మనం పెట్టుకోవాలి. ఓకేనా. సో చాలామంది ఎంసెట్ బిట్స్ పెట్టేటప్పుడు ఏటి చేస్తారంటే మనం ఏది డిఫరెంట్‌గా ఉందో అదే ఆప్షన్ పెట్టేస్తాం. సో వాళ్ళు దాన్నే తీసుకొని వాళ్ళు సిమిలర్‌గా ఉన్నవే ఆన్సర్‌లు ఇస్తారు. ఓకేనా. సో మనం ఎప్పుడూ కూడా డిఫరెంట్‌గా ఉన్నది ఏది డిఫరెంట్‌గా కనబడితే అది పెట్టీయకూడదు. ఓకేనా. సో డిఫరెంట్‌గా ఉంటదో దాన్ని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ దాంట్లో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ చీట్ కోడ్ అనమాట. ఇదే ఫైనల్‌ది. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదండీ! ఈ యొక్క 4 ఆప్షన్స్‌లో ఏది డిఫరెంట్‌గా ఉంది చెప్పండి? ఇక్కడ చూస్తే ఇంటూ సమ్ ఉంది. ఇక్కడ కూడా ఇంటూ ఉంది. ఇక్కడ చూస్తే ఇంటూ ఉంది. బట్ ఇక్కడ చూస్తే డివైడెడ్ బై ఉంది. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. సో ఎలిమినేట్ చేసిన దాన్ని దగ్గరగా రిలేషన్ చూసుకోండి. ఇక్కడ చూస్తే గామా ఒకటి, పి ఒకటి ఉంది. ఇక్కడ చూస్తే గామా ఒకటే ఉంది. ఇక్కడ చూస్తే పి ఒకటే ఉంది. బట్ ఇక్కడ చూస్తే గామా పి ఉంది కాబట్టి సెకండ్‌దే రైట్ ఆన్సర్ అయింది. సో ఇదే లాస్ట్ షీట్ కోడ్ అనమాట. సో ఇక్కడ మీరు 4 ఆప్షన్స్ చూడండి. ఇక్కడ 4 ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏవి సిమిలర్‌గా ఉన్నాయి. ఫస్ట్ ఏం సిమిలర్‌గా ఉన్నది అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే సిమిలర్‌గా ఉన్నది చూసుకోవాలి. నెక్స్ట్ డిఫరెంట్‌గా ఉన్నది చూసుకోవాలి కదా. సో ఇక్కడ చూస్తే మనకు ఆప్షన్ 2, ఆప్షన్ 3 సిమిలర్‌గా ఉన్నాయి. కంపేర్ విత్ దీస్. ఎందుకంటే ఇంటిగ్రల్ బీడిఎల్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ ఉంది. ఇక్కడ చూస్తే ఇంటిగ్రల్ బీడిఎల్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఒకటే ఉంది. ఇక్కడ చూస్తే ఇంటిగ్రల్ బీడిఎల్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఓకేనా. సో కాబట్టి ఈ 2 కూడా ఎలిమినేట్ చేయండి. ఎలిమినేట్ చేసిన దానికి దగ్గరగా ఉంది చెక్ చేసుకోండి అని చెప్పా. ఓకేనా. సో మనం 0 చెక్ చేసుకోండి ఫస్ట్. ఇందులో 0 లేదు. ఓకేనా. ఇందులో కూడా 0 లేదు. ఇందులో కూడా 0 లేదు. ఇక్కడ చూసుకోండి మ్యూ నాట్ ఐ. ఇందులో చూడండి మ్యూ నాట్ ఐ ఉంది. ఇందులో చూస్తే మ్యూ నాట్ ఒకటే ఉంది, ఐ లేదు. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఓకేనా. సో ఇవి మనకి ఫిజిక్స్ సంబంధించి చీట్ కోడ్స్ అనమాట. అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ సంబంధించి కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్కి సంబంధించి కూడా వీడియోస్ చేయడం జరిగింది. చూడకపోతే వెంటనే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి వీడియోస్ అలా కిందకి స్క్రోల్ చేస్తే మీకే చీట్ కోడ్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.